ముందుగా వరల్డ్ ప్రెజెంట్ డే గురించి చెప్పుకుందాం. అందాల పోటీ అనేది సాంప్రదాయకంగా పోటీదారుల భౌతిక లక్షణాలను నిర్ధారించడం, ర్యాంక్ చేయడంపై దృష్టి సారించే పోటీ. న్యాయమూర్తులతో ప్రైవేట్ ఇంటర్వ్యూలు, వేదికపై ప్రజల ప్రశ్నలకు సమాధానాల ద్వారా వ్యక్తిత్వం, తెలివితేటలు, ప్రతిభ, పాత్ర, స్వచ్ఛంద ప్రమేయాన్ని అంచనా వేయడానికి, ప్రమాణాలతో అంతర్గత సౌందర్యాన్ని చేర్చడానికి పోటీలు ఇప్పుడు అభివృద్ధి చెందాయి. అందాల పోటీ అనే పదం మొదట బిగ్ 4 అంతర్జాతీయ అందాల పోటీలను సూచిస్తుంది. పోటీ విభాగాల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించడానికి పోటీ శీర్షికలు మిస్, మిసెస్ లేదా శ్రీమతి, టీన్గా ఉపవిభజన చేయబడ్డాయి. ఏటా వందల వేల అందాల పోటీలు జరుగుతాయి. అయితే బిగ్ 4 అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణించబడుతుంది. మీడియా ద్వారా విస్తృతంగా కవర్ చేయబడి ప్రసారం చేయబడుతుంది. ఉదాహరణకు ది వాల్ స్ట్రీట్ జర్నల్, BBC న్యూస్, CNN, జిన్హువా న్యూస్ ఏజెన్సీ, గ్లోబల్ న్యూస్ ఏజెన్సీలైన రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్సే సమష్టిగా 4 ప్రధాన పోటీలను బిగ్ 4గా సూచిస్తారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్. ప్రతి పోటీ నిర్వాహకులు పోటీదారుల వయస్సు, పరిధితో సహా పోటీ నియమాలను నిర్ణయించవచ్చు. నియమాల ప్రకారం పోటీదారులు అవివాహితులు, ఇతర ప్రమాణాలతో పాటు సద్గుణవంతులు, ఔత్సాహికులు, ప్రమోషన్లకు అందుబాటులో ఉండాలి. ఇది స్విమ్ సూట్ రకంతో సహా పోటీదారులను నిర్ధారించే దుస్తుల ప్రమాణాలను కూడా సెట్ చేయవచ్చు. మిస్ యూనివర్స్ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు, ఈ పోటీలో పాల్గొన్న ఎంతో మంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబంధించిన సాంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహ హింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటకు వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు కూడా ఉన్నారు. 40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన మిస్ యూనివర్స్ మాల్టా నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుంది. నజోయా 3 పిల్లలకు తల్లి, సింగిల్ మదర్. శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెరవేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి అంటుంది నజోయా. నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది అంటారు నజోయా అభిమానులు. ఎంత ఎత్తైనా అంతెత్తున షానే మెకోతోష్ అందాల పోటీలో పోటీ పడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ ఫైనల్లో మెకోతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. నేను చిన్నగా కనిపించవచ్చు, కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను. మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024 అందాల కిరీటాన్ని గెలుచుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది షానే మెకింతోష్. 34 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ పోటీలో జిబ్రాల్టర్కు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. హిజాబ్తో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న తొలి హిజాబీ మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియా నుంచి మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న తొలి మహిళ. కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్మెంట్ ప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్ ఫ్లోయర్స్ మోడల్, ఫోటోగ్రాఫర్గా రాణిస్తుంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. బార్బీ బొమ్మకు అందాల కిరీటం. ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటి అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. మిస్ యూనివర్స్ 2024 అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కేజర్ ముద్దు పేరు బార్బీ డాల్. కేజర్ అచ్చం బార్బీలా ఉంటుందని అలా పిలుస్తారు.
బ్యూటీ స్పాట్ ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్టుకు చెందిన లోగీనా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు, 8 సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు అందని విషయం. సాంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రాత్మక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్ఫ్లుయెన్సర్, మోడల్, మేకప్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న సలాహ్కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్కిన్ పాజిటివిటీని ప్రచార అంశంగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఎంతో మంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు, సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం మొదలైన అంశాలతో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియాలో క్రియేటివ్ లుక్స్పై ట్యూటోరియల్స్ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్లో పాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బియాండ్ ది సర్ఫేస్ మూవ్మెంట్ వేదిక ద్వారా బాలికల యువతుల్లో సామాజిక స్పృహ కలిగిస్తుంది. దుబాయ్లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి, సింగిల్ మదర్. మిస్ యూనివర్స్ 2024లో లోగీనా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది. బంగారు పక్షి, మిస్ యూనివర్స్ కిరీటం, మిస్ అయిపోయిన గోల్డెన్ బర్డ్ కాస్ట్యూమ్తో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఇప్పటివరకు వరల్డ్ ప్రజెంట్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 8వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్రనటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. హాస్య నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్కి అభిమానులున్నారు. ఫేస్బుక్లో సుమారు 2 కోట్ల మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 2021లో అత్యధిక వసూలు చేసిన భారతీయ చలనచిత్రంగా ఉద్భవించిన పుష్ప ది రైజ్లో తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు. అన్ని కాలాలలో అత్యధిక వసూలు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు ఇతడు. తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. ఆయన ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. అల్లు అర్జున్ చెన్నైలో 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్ నిర్మల దంపతులకు 2వ కుమారునిగా జన్మించాడు. నిత్యా మీనన్ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 50 చిత్రాలకు పైగా నటించింది. ఈమె 3 దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, 2 నంది బహుమతులు అందుకుంది. 8 సంవత్సరాల వయసులో ద మంకీ హూ న్యూ టూ మచ్ అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 15 సంవత్సరాల వయసులో 2006లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది. ఈమె 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది. అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు మునిపే బాలనటిగా ఓ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించింది. అక్కినేని అఖిల్ భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా ఉన్నాడు. అతను ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున, అమల అక్కినేనిల కుమారుడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రితో ప్రారంభించాడు. అప్పటికి అతని వయసు 1 సంవత్సరం. అఖిల్ ఏప్రిల్ 8, 1994న కాలిఫోర్నియాలోని సాన్ జోస్లో జన్మించాడు. ఆయన అక్కినేని నాగార్జున, ఆయన 2వ భార్య అయిన అమల అక్కినేనిలకు జన్మించాడు. నాగార్జున మొదటి భార్య కుమారుడైన అక్కినేని నాగచైతన్య కూడా తెలుగు సినిమా నటుడే. ఆయన ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు. ఆయన తన తండ్రి వైపు నుండి తెలుగు, వారి వైపు తల్లి నుండి బెంగాలీ, ఐరిష్ వారసుడు. ఆయన చైతన్య విశ్వవిద్యాలయంలో విద్యను ప్రారంభించాడు. తరువాత ఆస్ట్రేలియాలో చదువును 2 ఏళ్ల పాటు కొనసాగించి తిరిగి వచ్చి హైదరాబాద్లోని
ఓయా కిడ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో పూర్తి చేశాడు. ఆయన తన 16వ ఏట నుండి సినీ ప్రస్థానంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడి తండ్రి కోరిక ప్రకారం బిజినెస్ మేనేజ్మెంట్లో చేరడానికి బదులు న్యూయార్క్లోని లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటన కోర్సులో చేరాడు.